పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో నేడు పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ చర్చలు జరపనున్నాయి. రాత్రి ఇరు దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. శాశ్వత శాంతి ఒప్పందం కోసం ఒక విస్తృతమైన రోడ్ మ్యాప్ రూపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ మాత్రం తాము ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళిక ఆధారంగా చర్చలు జరుగుతాయని పేర్కొంది. విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణ దిశగా అమెరికా, ఇరాన్ మధ్య ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరో 2 వారాలు గడువిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అందుకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతిగా మార్చేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా, ఇరాన్లు చర్చలు జరపనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరు దేశాల ప్రతినిధులు గురువారం రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి రెజా అమిరీ మొగదం తమ ప్రతినిధి బృందం రాకను ధృవీకరించారు. అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహించనున్నారు. స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఈ చర్చల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం ఒక విస్తృతమైన రోడ్ మ్యాప్ రూపొందించే అంశంపై ఈ చర్చల్లో దృష్టి సారించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ మాత్రం తాము ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళిక ఆధారంగా చర్చలు జరుగుతాయని తెలిపింది. అందులో ఆంక్షల సడలింపు, భవిష్యత్తులో దాడులు జరగకుండా గ్యారంటీ, హర్మూజ్ జలసంధి నిర్వహణ ఏర్పాట్లు వంటి అంశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ చర్చల ఫలితం మధ్యప్రాచ్యం భద్రత, ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ దౌత్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ దేశాలు ఈ చర్చల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందాల రాక నేపథ్యంలో ఇస్లామాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. గురు, శుక్రవారాలు సెలవు ప్రకటించారు. కీలక భవనాలు, హోటళ్లు, విదేశీ మిషన్లు, అధికారుల నివాసాలు ఉండే రెడ్ జోన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప అటువైపు రావొద్దని పోలీసులు సూచించారు. నిన్న పాకిస్తాన్లోని అమెరికా రాయబారితో సమావేశమైన పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ విదేశీ ప్రతినిధుల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే 30 మంది సభ్యులతో కూడిన అమెరికా ముందస్తు భద్రతా బృందం ఇస్లామాబాద్ చేరుకుంది.